హాయ్ ఎవ్రీవన్, అందరికీ హ్యాపీ సండే. ఈరోజైతే ఫస్ట్ నా మార్నింగ్ టైంలో పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. పూజ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మనకు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందంటే ఫస్ట్ గుర్తొచ్చేది టీయే కదా. పిల్లల్ని అయితే లెవెన్రా అని బదలాడి ఇంకా లాస్ట్కి అయితే 10 o'clock అయితే లేచారు. ఆ టైం వరకు అయితే నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. తెలంగాణ సైడ్ అయితే ఎక్కువగా టీలోనైతే ఇలా అప్పాలైతే వేసుకొని అయితే తింటారు చాలా మంది. నాకైతే నచ్చదు. తినే వాళ్ళనైతే వద్దనకూడదు కదా. మా ఇంట్లోనైతే ముగ్గురు అయితే తింటారు, నేనైతే తిననంటే అప్పాలు తిననని కాదు, టీలోనైతే వేసుకొని తినడం అయితే నచ్చదు. ఇలా అయితే తినేస్తాను. ఈ తాగామంటే మళ్ళీ నెక్స్ట్ వర్క్ అయితే కొంచెం బూస్ట్ అయితే వస్తుంది కదా, అదే ఎనర్జీ వస్తుంది కదా, కొంచెంసేపు నిలబడి తాగుతామని కాసేపు అయితే అలా రిలాక్స్ అయ్యి అయితే తాగేసాను. అప్పుడైతే నాకు ఈ అప్పాలు చేయడానికి అస్సలు రాకపోవు, కానీ ఇంత బాగా అప్పాలు చేస్తున్నానంటే నాకు నేనే గ్రేట్ అనుకోవాలి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా చేస్తే మరి గ్రేటే కదా. నా టీ తాగడం పూర్తి అయిపోయిన తర్వాతనైతే మా హస్బెండ్కి అయితే టిఫిన్కి దోశ అయితే పోసి ఇచ్చాను. దోశలోకి అయితే పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేయలేదు. అయితే ఎప్పుడు టమాటా చట్నీ లేదంటే ఆలు టమాటా కర్రీ లేకపోతే ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను. ఈరోజు అయితే ఆలు టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా నేను ఇక్కడ వీడియో షూటింగ్ చేసుకుంటుంటే దోశలు వేయడం, తీయడం, కర్రీ ప్రిపేర్ చేయడం, వీడియో షూట్ చేస్తుంటే నీ అంత రాజమౌళి షూటింగ్ కూడా చేయలేడే అని మా హస్బెండ్ అయితే మస్తు ఎగతాలు చేస్తున్నాడు. ఏదో నా పని నేను చేసుకుంటుంటే ఆయన ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటాడు. నా మార్నింగ్ రొటీన్ దోశ ఆలు కర్రీతో అయితే గడిచిపోయింది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.